అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ అమ్మాయికి పెళ్లి చేయడం అంత కష్టమా? రచయిత రాధికాదేవి గారు. ఇక స్టోరీలోకి వెళితే శ్రీనాథ్, అనురాధలది మధ్యతరగతి కుటుంబం. ఇద్దరు మగపిల్లల తర్వాత కలిగింది భవ్య. మగపిల్లలతో సమానంగా భవ్యని కూడా ఇంజనీరింగ్ చదివించారు శ్రీనాథ్ దంపతులు. ఒక్కగానొక్క ఆడపిల్ల కావడంతో ముందుగా భవ్యకే పెళ్లి చేయాలని నిశ్చయించారు. మంచి సంబంధం కోసం ఆన్లైన్లు, ఆఫ్లైన్లు అని రోజుకి కనీసం 5 సంబంధాలకు తక్కువ కాకుండా చూడడం ప్రారంభించాడు తండ్రి శ్రీనాథ్. తన కూతురు భవ్య చక్కగా ఉంటుంది, మంచి మాటకారి కూడా. భవ్య తెలివితేటలలో, చదువులో ఎప్పుడూ ముందు శ్రేణిలో ఉంటుంది. శ్రీనాథ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మరో 2 ఏళ్లలో రిటైర్డ్ కాబోతున్నాడు. అందుకే కూతురు పెళ్లి ముందుగా చేయాలని ఆరాటపడుతున్నాడు. శ్రీనాథ్ ఎప్పటిలాగే పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని వెంకటేశ్వర సుప్రభాతం టీవీలో చూస్తూ వింటూ పూజా కార్యక్రమం ముగించి ఆఫీస్కి బయలుదేరడానికి రెడీ అవుతున్నాడు. భార్య అనురాధ చేతిలో కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చింది. ఏమండి, బీపీ మాత్ర వేసుకున్నారా అని గుర్తు చేసింది. అరే మర్చిపోయాను, కాసిన్ని మంచినీళ్లు తీసుకురా, ఇప్పుడే వేసుకుంటాను అన్నాడు శ్రీనాథ్. ఇప్పుడే పట్టుకొస్తానని గబగబా లోపలికి వెళ్ళింది భార్య. భవ్యకి మంచి సంబంధం దొరుకుతుంది అన్న దృఢ నిశ్చయంతో ఉన్నాడు శ్రీనాథ్. భార్య చేతి నుంచి మంచినీళ్ళ గ్లాస్ అందుకొని బీపీ మాత్ర వేసుకున్నాడు. ఏమోయ్, ఇవాళ సాయంత్రం ఇంటికి వచ్చాక గుర్తు చెయ్యి, 2 సంబంధాలు ఉన్నాయి, మాట్లాడాలి అన్నాడు. అలాగేనండి అంది అనురాధ. అంతలో అటుగా వచ్చిన భార్య, ఏంటి నాన్నగారు, అబ్బాయిల వేట ఎంతవరకు వచ్చిందో అంది తండ్రిని ఆట పట్టిస్తూ. తొందరలోనే మన ఇంట్లో బాజా భజంత్రీలు మోగుతాయిలే, నువ్వు చూస్తూ ఉండు అన్నాడు. అయితే నాన్నగారు, మీరు అబ్బాయిని వెతకండి, నేను ఉద్యోగం వెతుక్కుంటాను, మీరు ముందా నేను ముందా అని సవాల్ విసిరింది. చూద్దాం ఎవరు గెలుస్తారో అన్నాడు తండ్రి. రోజులు గడిచే కొద్దీ శ్రీనాథ్కి అనుభవంలోకి వచ్చిన విషయం ఏమిటంటే మంచి సంబంధాలు దొరకడం అంత తేలికేమీ కాదని. కూతురు పెళ్లి చిటికెలో చేసేద్దాం అనుకున్నాడు. దిగితే కానీ సముద్రంలోకి తెలియదు అన్నట్టు పెళ్లిళ్ళ మార్కెట్లోకి దిగితే కానీ అర్థం కాలేదు. సంబంధాలు వెతికి వెతికి తల ప్రాణం తోకకు వచ్చినట్లయింది శ్రీనాథ్కి. భవ్యకే ముందుగా మంచి కంపెనీలో రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం వచ్చింది. ఆఫీస్లో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటుంది. రిక్రూట్మెంట్ కోసం వచ్చిన వారిని ఇంటర్వ్యూ చేయడం, అర్హత కలిగిన వారిని వెంటనే పై అధికారి వద్దకు పంపించడం చేసేది భవ్య. భవ్య ఉద్యోగం జోరుగా హుషారుగా సాగిపోతుంది. తండ్రి శ్రీనాథ్ అబ్బాయిల వేటలో మునిగి తేలుతున్నాడు. రకరకాల సంబంధాలు తీసుకొచ్చాడు. పోలీసు ఆఫీసర్లని, సీఏలని, ఇంజనీర్లని, అన్ని రకాల వారిని హెచ్చుతగ్గులు లేకుండా చూశాడు. భవ్య ప్రతి పెళ్లి చూపుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా చీర కట్టుకుని వినయ విధేయులతో పెద్దలు చెప్పినట్లు నడుచుకునేది. కానీ ఫలితం మాత్రం శూన్యం. భవ్యని చూసి వెళ్ళాక పెళ్లివారి తల్లిదండ్రులు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడం మామూలయ్యింది. శ్రీనాథ్ దంపతులు దిక్కుతోచక నిరాశతో, నిస్పృహతో, అవమాన భారంతో కృంగిపోయారు. భవ్య చూస్తే మానసికంగా బాగా ఒత్తిడికి గురైంది. అబ్బాయిలు ఒకరి తర్వాత ఒకరు రిజెక్ట్ చేయటం జీర్ణించుకోలేకపోతుంది. తను కలలో కూడా ఊహించలేదు అబ్బాయిలు తనని రిజెక్ట్ కూడా చేయగలరని. భవ్యలో ఆత్మన్యూన్యతా భావం కూడా రెక్కలు తొలగడం మొదలయ్యింది. రోజులు గడిచే కొద్దీ పెళ్లి చూపులు అనగానే భవ్యకు చిరాకు, కోపం తీరా స్థాయికి చేరడం మొదలైంది. ఒకరోజు తల్లితో పెళ్లి చూపుల విషయంలో సహనం నశించి వాదోపవాదానికి దిగింది. ఏంటమ్మా, అబ్బాయిలే సెలెక్ట్ చేయాలా అమ్మాయిలని? ఏం అమ్మాయిలకు ఇష్టాయిష్టాలు ఉండవా? అమ్మాయిలకు సెలెక్ట్ చేసే అర్హత లేదా? నాకేం తక్కువ అమ్మా? డిగ్రీ లేదా, ఉద్యోగం లేదా, కాన్ఫిడెన్స్ లేదా, క్వాలిఫికేషన్ లేదా, నాలో క్వాలిటీస్ లేవా? నేను బాగాలేనా? ప్రాబ్లం ఎక్కడమ్మా అని వాదించింది. నువ్వు కూడా అబ్బాయిలను చూస్తున్నావు కదా భవ్య అంది తల్లి. ఏం చూస్తున్నానమ్మా? గంగిరెద్దులా తయారయ్యి వాళ్ళకి వంగి వంగి దండాలు పెట్టి ఏం చెప్తే దానికి నోరు ఎత్తకుండా తలూపి అందరి ముందు ప్రదర్శన ఇస్తున్నాను అంది భవ్య. అసలు అమ్మాయికి అబ్బాయి నచ్చాడా లేదా అని ఎవరైనా అడిగారా? పోనీ అమ్మా, నువ్వన్నా అడిగావా? లేదు.
ఎవరు నన్ను ఓకే చేస్తే వాళ్ళకిచ్చి కట్టబెడతారు, అంతే కదా అంది. రోజులు మారాయి, రోజులు మారాయి అని పాట పాడడం తప్ప ఎక్కడ మారాయమ్మా రోజులు అంది భవ్య. భవ్య, ఇంకాపు. నువ్వు చాలా అమాయకురాలివి. నీకు చాలా విషయాలు నేను నాన్నగారు చెప్పలేదు. నువ్వు వింటే బాధపడతావని. ఒక అబ్బాయి తండ్రి అయితే ఏమన్నాడో తెలుసా? ఏముందండి, అమ్మాయికి పెళ్లి చేసి మీరు చేతులు దులుపుకుంటారు. ఆ పిల్ల మంచి చెడ్డలు, కష్టసుఖాలు, వైద్యం, ఆరోగ్యం అంటూ జీవితమంతా మేమే కదండి బరువు బాధ్యతలు మోసేది అన్నాడు. ఆ మాట పూర్తి చేసేలోపు భవ్య ఒంటి కాలి మీద విరుచుకుపడింది తల్లి మీద. ఓ మై గాడ్, ఏమంటున్నావమ్మా? ఇట్లాంటి తిక్కుమాలిన క్యాలిక్యులేషన్స్ కూడా చేయగలరని నేను ఊహించలేదు. నేను చచ్చినా పెళ్లి చేసుకోను అంది కోపంగా ఊగిపోతూ. భవ్య, కాస్త ఓపిక పట్టు. నీకు ఎక్కడ రాసిపెట్టి ఉందో తెలియదు కదా. తగిన సమయం వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది. ఎందుకమ్మా అంత ఆవేశం అని నచ్చచెప్పాలని ప్రయత్నించింది తల్లి. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. నాకు పెళ్లి కాలేదని బాధతో అనడం లేదు. నాకసలు వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. నాకు మంచి ఉద్యోగం ఉంది. నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నేను ఒంటరిగానే బ్రతకగలను. నేను పెళ్లి చేసుకోనుగాక చేసుకోను అంది మొండిగా భవ్య. నువ్వేమంటున్నావు భవ్య? సరిగ్గానే ఆలోచిస్తున్నావా? ఒంటరి ఆడపిల్ల ఈ సమాజంలో బ్రతకడం నువ్వు అనుకున్నంత సులభం కాదు. ఇప్పటికే చుట్టాలు పక్కాలు భవ్యకి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా అని అడుగుతున్నారు అంటుంది భవ్య తల్లి. మన మధ్యతరగతి వాళ్ళు చాలా ఆధునికత ప్రవర్తిస్తూ లోపల మాత్రం సాంప్రదాయం కట్టుబాట్లనే ముసుగులు కప్పుకుంటున్నాము అంది భవ్య. నువ్వు నాన్నగారు మాత్రం అబ్బాయిలకు వాళ్ళ తల్లిదండ్రులకు అడుగులు మడుగులు ఒత్తుతూ తిరగండి అన్నట్టు నీకు తెలుసా అమ్మా? మా ఆఫీస్లో కొంతమంది లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నారు అంది భవ్య. చాలే ఊరుకో, సమస్యలే లేని అనుబంధాలు ఎక్కడా ఉండవు అని భవ్యకు ఖచ్చితంగా చెప్పింది తల్లి. కానీ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయిలకు నాలాగా మగ పెళ్లివారి ముందు ముస్తాబై ప్రదర్శనలు ఇచ్చే అవసరం లేదు అంది చిరాగ్గా భవ్య. అమ్మా, నువ్వు ఒక విషయం గమనించావా? అబ్బాయిలకు అందరికీ అమ్మాయిలు అందంగా ఉండాలి, బాగా చదువుకొని ఉండాలి, మంచి ఉద్యోగంలో ఉండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి, బాగా చలాకీగా ఉండాలి, ఇలా అంతులేని కోరికలు ఎన్నెన్నో. వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకొని మమ్మల్ని ఉద్ధరించి ఏదో త్యాగం చేసినట్టు బిల్డప్ ఇస్తారు. ఇలా చేస్తే ఆడపిల్లలో ఆత్మవిశ్వాసం ఏముంటుంది అమ్మా? ఏది ఏమైనా సరే నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకదలుచుకోలేదు. బాగా ఆలోచించి చెబుతున్నాను. నేను పెళ్లి చేసుకోను అంటే చేసుకోను అని మొండికెత్తింది భవ్య. పరిస్థితి విషమించేలా ఉందని భవ్య తల్లి మాట మార్చి, మీ నాన్నగారు అన్నయ్యలు ఇంటికి వచ్చే టైం అయింది. నేను ఇంకా వంట కూడా మొదలు పెట్టలేదు అని మెల్లిగా అక్కడి నుండి జారుకుంది. భవ్య ముభావంగా లేచి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. భవ్యకి పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించకముందు ఇల్లంతా ఎంతో సందడిగా ఉండేది. ఇప్పుడు ఇల్లంతా ఏదో పోసిపోయినట్లు అనిపిస్తుంది. భవ్యలో రోజురోజుకి కాస్త ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం గమనించారు తల్లిదండ్రులు. ఆ రోజు రాత్రి భర్త శ్రీనాథ్తో అనురాధ తనకు కూతురికి మధ్య జరిగిన రాద్ధాంతం పూసగుచ్చినట్టు చెప్పింది. శ్రీనాథ్ మౌనంగా విని పెద్దగా నిట్టూర్చాడు. మన భవ్య ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. ఒకప్పుడు కూతురి ఆత్మవిశ్వాసం చూసి మనం గర్వపడేవాళ్ళం. కూతురి పెళ్లి చేయడం అంత కష్టమేం కాదు అనుకునేవాడిని. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు వచ్చిన సంబంధాలన్నీ అర్థం పర్థం లేని కారణాలతో వెనక్కిపోవడంతో మన మనసే ఎంతో గాయపడింది. భవ్య సంగతి వేరేగా చెప్పాలా? ఇంకా చిన్నపిల్ల. ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుందని తను కలలో కూడా ఊహించి ఉండదు. మనము భవ్య మనసుని కాస్త అర్థం చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. నువ్వే భవ్యకి ధైర్యం చెప్పాలి అన్నాడు శ్రీనాథ్. అలాగేలేండి, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా, పడుకోండి అన్నది అనురాధ. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన శ్రీనాథ్ కాసేపటికి భార్యకి ఫోన్ చేశాడు. ఏమోయ్, ఇప్పుడే నా ఫ్రెండ్ సీతారాం ఫోన్ చేశాడు. వాడికి బాగా తెలిసిన సంబంధం ఒకటి ఉందంట. 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి అంట. ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేశారు. ఈ అబ్బాయి ఆఖరివాడట. ఏం దురలవాట్లు లేవు. మంచివాడు, బుద్ధిమంతుడు, పైగా మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 3 ఆడపిల్లల తర్వాత అంటే బరువు బాధ్యతలు బాగా తెలిసే ఉంటాయి అని భావిస్తున్నాను. నా ఫ్రెండ్ సీతారాం
పిల్లవాడి ఫోటో చూపించాడు. చూశాను. చక్కగా ఉన్నాడు. మన భవ్యకి చక్కటి ఈడు జోడు జంట బాగుంటుంది. మంచి సంపాదన పరుడు. పిల్లవాడి పేరు హరీష్. పిల్లవాడి తండ్రి కాలేజీ ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయ్యాడు అంట. ఆయన భార్య ఆదర్శ గృహిణి అని విన్నాను. ఈ సంబంధం కుదిరితే మన పంట పండినట్లే. నువ్వు ఎలాగైనా భవ్యను పెళ్లి చూపులకు ఒప్పుకునేటట్లు చూడాలి అని ప్రాధేయపడ్డాడు. మీరు ఆ సంగతి నాకు వదిలేయండి. భవ్య సంగతి నేను చూసుకుంటాను. ఇంతకీ వాళ్ళు పెళ్లి చూపులకు ఎప్పుడు వస్తున్నారో చెప్పనేలేదు అంది అనురాధ. ఇవాళ సాయంత్రం 7 గంటలకల్లా మన ఇంటికి వస్తామన్నారు. అబ్బాయి ఫోటో ప్రొఫైల్ వాట్సాప్లో పంపుతాను. భవ్యకి చూపించు అన్నాడు శ్రీనాథ్. అలాగే, తప్పకుండా చూపిస్తాను. మీరు కూడా ఆఫీస్ నుండి తొందరగా వచ్చే పని చూడండి. మీరు వచ్చేసరికి మన అబ్బాయిలకు చెప్పి స్వీటు, హాటు, కూల్ డ్రింక్స్ తెప్పించవచ్చు. మీరు త్వరగా ఆఫీస్ నుండి పర్మిషన్ తీసుకుని వచ్చే పని చూడండి అంటుంది. అలాగే అనురాధ అని ఫోన్ పెట్టేశాడు శ్రీనాథ్. భవ్యని పెళ్లి చూపులకి సిద్ధం చేయడానికి నానా రకాలుగా చెప్పి చూసింది తల్లి. చివరికి 2 షరతుల మీద ఒప్పుకుంది భవ్య. 1, నేను నాకు నచ్చిన చుడీదార్ వేసుకుంటాను. చీరలు నారలు కట్టుకోను. 2, మగ పెళ్లివారు మంచిగా మాట్లాడితే నేను మంచిగానే మాట్లాడతాను అంది భవ్య. మనం ఆడపెళ్లివారం, కాస్త వినయంగానే ఉండాలి. అలాగే, వినయంగానే గుణపాఠం చెప్తాను అంది భవ్య. అనురాధ ఇక చేసేది ఏమీ లేక మౌనంగా సరే అని తెలిపింది. శ్రీనాథ్ ఆఫీస్ నుంచి రాగానే పెద్ద కార్ బుక్ చేశాడు. పెళ్లి వాళ్ళని దగ్గరుండి తీసుకురావాలని బయలుదేరాడు. చిన్న కొడుకు కూడా తండ్రితో పాటు వెళ్ళాడు. పెళ్లివారు సరిగ్గా 7 గంటలకి అలా ఇంటి ముందు కారు దిగారు. భవ్య తల్లి, పెద్ద కొడుకు వాకిలి దగ్గర నిలబడి మగపెళ్లి వారికి స్వాగతం పలికారు. హాల్లో వారి కోసం అందంగా రెడీ చేసిన సోఫాలో హరీష్, అతని తల్లిదండ్రులు, హరీష్ పెద్దక్క, బావ కూర్చున్నారు. పిల్లవాడి అక్క భవ్య తల్లిని అడిగి 2 పెద్ద పళ్ళాలు తీసుకుని వాటిలో పూలు, పండ్లు, స్వీట్ ప్యాకెట్లు పెట్టి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టింది. పిల్లగాడి తండ్రి శ్రీనాథ్తో, మీ అబ్బాయిలు ఇద్దరు ఏం ఉద్యోగం చేస్తున్నారు? ఏ కంపెనీలో? మీ నేటివ్ ప్లేస్ ఏది? మీరు, మీ పిల్లలు కాక కుటుంబంలో ఇంకెవరైనా ఉన్నారా? మీ అన్నదమ్ములు ఎంతమంది? వాళ్ళందరూ ఎక్కడున్నారు? వగైరా వగైరా ప్రశ్నల వర్షం కురిపించాడు. శ్రీనాథ్ దంపతులు వారి ప్రశ్నలకు కాసేపు నవ్వుతూ, మరి కాసేపటికి బలవంతంగా మొహంలో నవ్వు పులుముకొని జవాబులు చెప్పారు. పక్క గదిలో ఉండి జరుగుతున్నది అంతా గమనించిన భవ్య మనసులో, ఇవన్నీ నా బయోడేటాలో ఉన్నాయి కదా, మళ్ళీ అవే ప్రశ్నలు ఎందుకు వేస్తున్నట్టు అర్థం కావడం లేదు అనుకుంది. ఇంతలోనే అమ్మాయిని తీసుకురమ్మని శ్రీనాథ్ భార్యకు సైగ చేశాడు. వెంటనే అనురాధ లేచి అమ్మాయిని తీసుకువస్తానని వారి అనుమతి తీసుకుని భవ్య గదిలోకి వచ్చింది. భవ్య తనకి ఇష్టమైన గోరింటాకు రంగు చుడీదార్ వేసుకుని దానిపైన లైట్ ఆరెంజీ చున్నీ వేసుకుని సింపుల్గా రెడీ అయింది. అనురాధ భవ్యతో పాటు హాల్లో మగపెళ్లి వారు కూర్చున్న చోటుకి వచ్చింది. భవ్య అందరికీ నిలబడి నమస్కారం పెట్టి తండ్రి పక్కన కూర్చుంది. హరీష్ తల్లి బయోడేటాలో పిల్ల పేరు తెలిసినా ఏమీ తెలియనట్లు, నీ పేరేంటమ్మా అని అడిగింది. భవ్య అండి అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. ఇంజనీరింగ్ ఏ కాలేజీలో చదివావు అని హరీష్ పెద్దక్క పావని అడిగింది. రామచంద్ర కాలేజీలో అండి అంది భవ్య. పెళ్ళయ్యాక ఉద్యోగం కంటిన్యూ చేసే ఉద్దేశం ఉందా అని అడిగింది కాబోయే అత్తగారు. తప్పకుండా చేస్తానండి అంది భవ్య. వంట వార్పు వచ్చా అని అడిగింది పావని. వచ్చండి అని క్లుప్తంగా జవాబు ఇచ్చింది భవ్య. హరీష్ ఏం మాట్లాడకుండా చిరునవ్వులు చిందిస్తూ భవ్య హావభావాలు గమనిస్తున్నాడు. భవ్య ఇంకా హీరో రంగంలోకి దిగలేదేంటి అని ఆలోచిస్తుంది. కాసేపటికి హరీష్ తల్లి కొడుకును చూసి, నువ్వు భవ్య పైన డాబా మీదకి వెళ్ళి మాట్లాడుకుంటారా అంది. వెంటనే శ్రీనాథ్, మొహమాట పడకండి బాబు, పైకి వెళ్ళి మాట్లాడుకోండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హరీష్ భవ్య వైపు చూశాడు. భవ్య వెంటనే లేచి నిలబడింది. వెళ్ళండి అన్నట్లు డాబా మీదకి వెళ్ళడానికి దారి చూపించాడు శ్రీనాథ్. హరీష్ భవ్య డాబా పైన ముందుగానే ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఎదురెదురుగా కూర్చున్నారు. భవ్య హరీష్ వైపు సూటిగా చూసింది. కుర్రాడు అందంగానే ఉన్నాడు, బుద్ధి ఎలా ఉందో చూడాలి అనుకుంది మనసులో. హరీష్ భవ్యతో మాటలు ఎలా ప్రారంభించాలి అని తటపటాయిస్తున్నాడు. సింపుల్గా, చక్కని కనుముక్కు తీరుతూ, ఒట్టు పొడుగ్గా,
దప్పపండులాగా ఉంది అనుకున్నాడు హరీష్. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. దానికంటే ముందుగా మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.